ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సారేపతు విధవరాలు. సారేపతు తూరు సిదోనుల మధ్యలో ఉన్న చిన్న రేవు పట్టణము. ఆ గ్రామంలో ఒక విధవరాలు భర్తను పోగొట్టుకొనుటే గాక కష్టకాలంలో ఉండేది. ఆమె పేదరికానికి ఆ దేశంలోని కరువు మరింత దరిద్రతను సమకూర్చింది. ఆమెకున్న ఒక్కగానొక కుమారుడు ఇంకనూ బాలుడిగా ఉన్నందున వానిని పోషించి పెద్ద చేయవలసిన భారం ఆమెపై ఉంది. ఆమె సమృద్ధిలో ఉన్నంత కాలము ఆమె బంధువులు ఆమె చుట్టూ ఉన్నారు. కానీ ఆమె కష్టంలో ఉన్నప్పుడు ఆమె దరిద్రతను చూచి ఒక్కరను ఆమె చెంతకు రాకపోయారు. ఈ రీతులుగాను ఒంటరితనాన్ని కరువును ఎదుర్కొంటున్న ఆ విధవరాలిని దేవుడు చూశాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి, దిక్కులేని వారికి దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఆమె కష్టాన్ని తీర్చుటకు, ఆమెను ఆదరించుటకు ఏలియా వంటి ప్రవక్తను ఆమె యొద్దకు పంపాడు. కేరీతు వాగు దగ్గర హాయిగా ఉదయం సాయంత్రం రొట్టె మాంసము తింటూ, కేరీతు వాగులోని స్వచ్ఛమైన నీరు త్రాగుతూ, కరువు కాలంలో కూడా సమృద్ధిగా పోషించబడుతున్న దైవజనుడైన ఏలియాతో దేవుడు ఇట్లనెను. 1 Kings 17:8-9. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎంత ఆశ్చర్యము! కరువులో ఉన్న ఒక విధవరాలిని పోషించుటకు ఆకలితో ఉన్న ఒక ప్రవక్తను ప్రభువు పంపించారు. సారేపతు చేరిన ఏలియా ఊరి గవిని యొద్ద కట్టెలు ఏరుకుంటున్న ఒక విధవరాలని చూచి త్రాగుటకు కొంచెము నీళ్లు ఇమ్మని అడిగారు. ఆ స్త్రీ నీళ్లు తేవబోచుండగా ఒక రొట్టె ముక్కను కూడా తీసుకొని రమ్మన్నాడు. అంతకు ముందెప్పుడు ఆ స్త్రీ ఏలియాని చూడలేదు. అయినను ఆయనలోని గంభీరమును ఆయన ముఖములోని తేజస్సును చూసి ఆయన దైవజనుడను గ్రహించింది ఆ విధవరాలు. దీనిని బట్టి ఆ స్త్రీ దేవుని యందు భయభక్తులు గల స్త్రీ అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆమె ఏలియాతో, అయ్యా, తొట్టిలో కొంచెము పిండియు బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా దగ్గర మరి ఏమీ లేదని, ఇదిగో మేము చావక ముందు నేను ఇంటికి పోయి నాకును నా బిడ్డకు ఆహారము సిద్ధపరచుకోవాలని ఈ పుల్లలు ఏరుకోవటానికి ఇటు వచ్చానని ఆమె ఏలియాతో చెప్పింది. ఈ స్త్రీ దైవజనుని యొద్ద తన నిజ స్థితిని ఒప్పుకొనుచున్నది. అప్పుడు ఏలియా ఆమెతో, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయుము. అయితే అందులో చిన్న అప్పము చేసి మొదట నాకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము అని ఏలియా ఆ విధవరాలితో చెప్పారు. భూమి మీద దేవుడు వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అంటే గిన్నెలో ఉన్న నూనె అయిపోదు అని ఏలియా ఆ విధవరాలిని దీవించారు. ఆ మాటను నమ్మిన ఆ విధవరాలు అలాగు చేయగా ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అందుకే బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తుంది. మాథ్యూ 6:31, 32, 33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనుల వీటన్నిటిని విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిను. లేమిలో కూడా ఆ విధవరాలు దేవుని నామంలో వచ్చిన వారికి మొదట రొట్టెను చేసి ఇచ్చింది. దానికి ప్రతిఫలముగా ఆమె ఇంటివారు కరువు కాలమంతా సమృద్ధిగా భోజనము చేశారు. ఈనాడు మనలో చాలామంది దేవుని మీద విశ్వాసం ఉంచగా మనల్ని పోషించేవాడు మన దేవుడే అని నమ్మక తామేదో కష్టపడి సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే శరీరము ముఖ్యమని మరచుచున్నారు. అయితే ఈ సారేపాతు విధవరాలు తనకున్న దానిలో కొంత మొదట దేవునికి అప్పగించినందున తనకు కలిగినది అంతా దీవింపబడింది. సారేపాతు విధవరాలు మొదట దేవునికి కొంచెం ఇచ్చింది కాబట్టి, అంటే ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చింది కాబట్టి మిగతా తన కలిగి ఉన్నదంతా దేవుడు ఆశీర్వదించాడు, దీవింపబడింది అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. అందుకే బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తుంది. Proverbs 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని ఘనపరచుము. అలాగే మలాకి 3:10. ఆ మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాపిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
అర్థమైందండి? ఇక్కడ సారేపాతు విధవరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో అర్థమయ్యిందా? ఈరోజు నీవు లేమిలో ఉన్నావా? అయితే నీ రాబడిలో మొదట దేవునికి ప్రథమ ఫలం ఇచ్చి, అంటే దశమ భాగం ఇచ్చి నువ్వు శోధించిన ఎడల దేవుడు పట్టజాలంత విస్తారముగా దీవించి ఆశీర్వదిస్తారు. అయితే ఈరోజు అనేక మంది విశ్వాసులు కరువులోను అప్పుల్లోనూ ఉండుటకు కారణం ఏమిటో తెలుసా? భోజనము చేసిన ఆకలి తీరక, ఎంత కష్టపడి సంపాదించిన జీతం సిల్లి సంచిలో వేసినట్లు మిగలకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మనుషులు అన్ని ఇచ్చిన దేవుణ్ణి మరిచి ఎన్నో సంపాదించుకోవాలని ఆశించుట వలనే. అయితే ఈ విధవరాలి విశ్వాసం చూడండి. ప్రతిరోజు తొట్టిలో చేయి పెట్టినప్పుడు పట్టెడు పిండి, గిన్నెలో కొద్దిగా నూనె మాత్రమే ఉండేది, కానీ తొట్టి నిండా పిండి, గిన్నె నిండా నూనె కూడా లేదు. ప్రభువా, మా అనుదిన ఆహారము మాకు దయచేయమన్నట్లు, రేపటి గురించి చింతింపకుడి అన్నట్లు ఆమె జీవించింది. అరణ్యంలో అనేక లక్షల మందిని అనుదినము ఆకాశపు మన్నాతో పోషించుచున్న దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. కాబట్టి భూమి మీద వర్షము పడకుండినను, దేశమంతా 3.5 సంవత్సరములు కరువు వచ్చినా ఈమె మాత్రం సమృద్ధిగా భుజించింది అనే విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే ఆమె దేవుని మాట యందు విశ్వాసం ఉంచింది, దేవుణ్ణి నమ్మింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ సారేపతు విధవరాలు దేవుణ్ణి విశ్వసించింది, నమ్మింది. కాబట్టి కరువులో కూడా సమృద్ధిగా జీవించింది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు లేమిలో ఉన్నావా? నా దగ్గర ఏమీ లేదు, ఈ కొంచెమే, ఈ ఒక్కటే మిగిలి ఉంది అని అనుకుంటున్నారా? అయితే నీకున్న దానిని దేవుని చేతిలో పెట్టు, అది అనేక రెట్లు ఆశీర్వదింపబడుతుంది. నీ విశ్వాసము దేవుని యందు ఉంచు, నీవు ఎన్నడూ మోసపోవు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు వాక్యం ఉంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే లేమిలో ఉండి వాళ్ళ కలిగి ఉన్న కొంచాన్ని మీ చేతికి అప్పగిస్తున్నారో, ఇప్పుడే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, దయతో ఆశీర్వదించమని, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని, చేతి రాబడిని దీవించమని, ఆశీర్వదించమని, కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.